ఈరోజే సోమవారం. ఈరోజు దుర్గా నవరాత్రులలో రెండవ రోజు కూడా కాబట్టి ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా మీ దరిద్రం అనేది ఒక్క రోజులో పోతుంది. దశ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ యొక్క అదృష్టం మారుతుంది. ధనం అనేది మీ చెంతకు వస్తూనే ఉంటుంది. ఇక ఈ అదృష్టాన్ని ఆపడం ఏ దుష్టశక్తి వల్ల కాదు. లక్ష్మీదేవి రావాలి అన్నా, ఆ దుర్గామాత యొక్క చల్లని దీవెనలు పొందాలి అన్నా, ఆ పరమశివుని అనుగ్రహంతో ధనం అనేది వస్తూనే ఉండాలి అన్నా సరే ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు ఈ పరిహారం చేయండి. సోమవారం అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు, పరమశివునికి ఇష్టమైనటువంటి రోజు. సోమవారం రోజు శివయ్యను పూజించే ప్రతి భక్తులకి కూడా ఆరోగ్యం ఎప్పుడూ కూడా బాగుంటుంది అని, అలానే వారి యొక్క చర్మ సౌందర్యం అనేది పెరుగుతుంది, ముఖంలో కాంతి వస్తుంది అని సాక్షాత్తు శాస్త్రమే వివరిస్తుంది. సోమవారం రోజు పరమశివుణ్ణి అభిషేకించడం వల్ల సకల దరిద్ర బాధలు తొలగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని, కోరిన కోరికలు నెరవేరుతాయి అని శాస్త్రం చెబుతుంది. ఎంతటి కష్టం ఉన్నా సరే ఆ కష్టాల నుండి గట్టెక్కించే బాధ్యత ఆ పరమశివుడే వహిస్తాడు అని శాస్త్రమే చెబుతుంది. అంతేకాదు, మనకు అన్ని దారులు మూసుకుపోయినా సరే ఏదో ఒక దారిని తెరిపించి మనల్ని అదృష్టవంతులుగా మారుస్తాడు ఆ పరమశివుడు. ఆ శివయ్య అనుగ్రహం ఉంటే చాలు, ఎంతటి దరిద్ర బాధలు కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న వారైనా సరే అపర కుబేరులుగా మారుతారు. అదృష్టం అనేది వరిస్తుంది. ఐశ్వర్యానికి లోటు ఉండదు. సంపద సిరులు మన వెంటే ఉంటాయి. అంతటి సౌభాగ్యం, అంతేకాదు అంతటి అదృష్ట యోగం కలగాలి అంటే సోమవారం రోజు భక్తి శ్రద్ధలతో పరమశివుణ్ణి అభిషేకించండి. పరమశివుణ్ణి అభిషేక ప్రియుడు అంటారు. ఎందుకంటే పరమశివునికి అభిషేకం అంటే చాలా ఇష్టం. అభిషేకం చేసిన భక్తుల కోరిక తీర్చుతాను పరమశివుడు సాక్షాత్తు వివరించినట్టుగా శాస్త్రాలు పురాణాలు వివరిస్తున్నాయి. అభిషేకం అంటే స్వామివారికి అంత ఇష్టం. అలానే అభిషేక ప్రియుడు అయినటువంటి పరమశివుణ్ణి సోమవారం రోజు కొలిచినా తలిచినా సరే శివుని అనుగ్రహంతో డబ్బు వస్తూనే ఉంటుంది. మరి ఈరోజు సోమవారం, అంతేకాదు నవరాత్రులలో రెండవ రోజు దుర్గామాత దేవి ఈరోజు రెండవ అలంకారం అంటే అమ్మవారిని ఈరోజు బ్రహ్మచారిణి అలంకరణలో చూస్తూ ఉంటాము. అమ్మవారు బ్రహ్మచారిణి అలంకరణలో మనకు దర్శనమిస్తారు. ఈరోజు దుర్గా నవరాత్రులు అన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటివి. ఎంతో నియమ నిష్టలతో మనం దుర్గా నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తూ ఉంటూ ఉంటాము. అలాంటి దుర్గా నవరాత్రులలో సోమవారం రోజు రెండవ రోజు ఈ రోజున సాయంత్రం 6 గంటలలోపు ఈ యొక్క చిన్న పరిహారం చేయండి చాలు. మీకు శివుని అనుగ్రహంతో పాటు ఆ దుర్గామాత యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. చాలామంది జీవితం ఎదగాలి అని అనుకుంటూ ఉంటారు. ప్రతి వ్యక్తికి డబ్బు అనేది చాలా అవసరం. ప్రతి వ్యక్తి జీవితంలో కష్టాలు చూడడం చాలా సహజం. కానీ ఆ కష్టాల నుండి కొంతమంది చాలా సులువుగా బయటపడుతూ ఉంటారు. మరికొంతమంది ఆ కష్టాల నుండి ఎన్ని ప్రయత్నాలు చేసినా బయటపడరు. కానీ ఈ నవరాత్రులలో ఆ దుర్గాదేవిని భక్తి శ్రద్ధ నియమనిష్టలతో పూజిస్తే తమ కష్టాల నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు అని శాస్త్రం చెబుతుంది. ఈ నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి కష్టాలు అనేవి ఉండవు అని, ఎంత కష్టం నుండి అయినా సరే ఖచ్చితంగా గట్టెక్కగలుగుతారు అని శాస్త్రం చెబుతుంది. మరి ఈరోజు సోమవారం రోజున ఈ పరిహారం చేయటం వల్ల మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. డబ్బు ఏదో ఒక రకంగా వస్తుంది. సంపాదించిన సొమ్ము నిల్వగా ఉంటుంది. అంతేకాదు, మీరు అధికంగా కష్టపడి సంపాదించిన సొమ్ము కూడా వృధా ఖర్చవుతుంది అని బాధపడుతూ ఉంటే గనక ఈ పరిహారం చేయటం వల్ల మీ యొక్క డబ్బు సమస్యలు అనేవి తీరిపోతాయి.
మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తూ ఉంటుంది. మనం చేసే పరిహారానికి రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ పరిహారం చేసుకోవచ్చు. మనకు ఈ పరిహారం కోసం కావాల్సింది కేవలం ఒకే ఒక్క రూపాయి. రూపాయి కాయిన్స్ అంటే శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం. అంతేకాదు రూపాయితో చేసిన పరిహారం అనేది బాగా సిద్ధిస్తుంది. మరి పరిహారం ఎలా చేయాలి అంటే ఇప్పుడు తెలుసుకుందాం. పరిహారం చేయడానికోసమని మనకు పెద్దగా ఎక్కువగా అవసరమయ్యే వస్తువులు కూడా లేవు. మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈ పరిహారాన్ని చాలా సులువుగా చేసుకోవచ్చు. పరిహారం చాలా చిన్నది, కానీ ఈ పరిహారం వల్ల పొందే ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. అయితే పరిహారం ఎలా చేయాలి అంటే, పరిహారం కోసమని ఒక గాజు గ్లాసుని తీసుకోండి. ఆ గాజు గ్లాసులో ఒక గుప్పెడు దొడ్డుప్పుని వేయండి. అలా వేసి బాగా కలపండి. అలా కలిపిన గాజు గ్లాసులో ఒక రూపాయి కాయిన్ని తీసుకోండి. ఆ రూపాయి కాయిన్ని గాజు గ్లాసులో వేయండి. అలా వేసి ఆ గాజు గ్లాసుని మీ యొక్క సింహద్వారం బయట వైపున ఎడమ వైపున పెట్టండి. అలా పెట్టేసి రాత్రంతా అలానే వదిలేయండి. అలానే ఈ నవరాత్రులలో సింహద్వారం బయట వైపున దీపారాధన చేస్తే ఎంతో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇలా సింహద్వారం బయట వైపున గాజు గ్లాసులో రూపాయి కాయిన్ను వేసి పెట్టేసి అలానే రాత్రంతా వదిలేయండి. ఇలా వదిలేయడం వల్ల మనకు చంద్రుడిపై నుండి వచ్చే చల్లని మంచి కిరణాలు రూపాయి కాయిన్ పైన పడుతూ ఉంటాయి. అంతేకాదు చంద్రుడిపై నుండి వచ్చిన చందమామ యొక్క కిరణాలు రూపాయిపై పడినప్పుడు మన ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోతుంది. మనకు స్వచ్ఛమైనటువంటి చంద్ర కిరణాలు పడడం వల్ల ఆ రూపాయి కాయిన్ చాలా పవిత్రంగా మారుతుంది. అంతేకాకుండా మనకు రాత్రి సమయాలలో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది, భూలోక సంచారణ చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా ఈ దుర్గా నవరాత్రులలో ఆ దుర్గాదేవి కూడా రాత్రి సమయాలలో భూలోకంలో సంచరిస్తుంది. ఇక అదే సమయంలో ఎవరి సింహద్వారం ముందు అయితే సాయంత్రం సంధ్యాదీపం వెలుగుతుందో, గడపపై ఎర్రని పుష్పాలు ఉంటాయో, ఏ ఇంట్లో అయితే రూపాయి కాయిన్ ఉంటుందో, ఉప్పు దొడ్డుప్పు ఎక్కువగా వాడకం జరుగుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి దుర్గామాత రావడం జరుగుతుంది. అలా చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తారు, ఇంట్లోకి సిరుల వర్షం కురుస్తుంది. ఇక ఆ రూపాయిని రాత్రంతా అలానే వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే ఆ రూపాయి కాయిన్ని తీసి బాగా శుభ్రంగా కడిగి దానిని మీరు డబ్బు దాచే ప్రదేశంలో బీరువాలో పెట్టండి. లేదా మీరు దుర్గామాత టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ రూపాయి కాయిన్ని మాత టెంపుల్లో వేసేసినా పర్వాలేదు, లేదా ఎవరికైనా పేదవారికి దానంగా ఇచ్చినా పర్వాలేదు. ఆ రూపాయి కాయిన్ అనేది పవిత్రమైనటువంటిది. మీరు డబ్బు దాచే ప్రదేశంలో పెట్టినా మంచి ఫలితం వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.